ఏంటా శబ్దం? చూద్దాం పదా. ఇదేంటి ఇలా ఎందుకు పడిపోయింది? కూల్ అవని, ఎందుకు అంతలా కంగారు పడిపోతున్నావు? ఇలా జరగడం అపశకునం బావా. మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు. లేదు బావా, గతంలో ఇలా జరిగినప్పుడు అక్షయ్కు గండాలు ఎదురయ్యాయి. వాటిని అయితే తప్పించుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నా బిడ్డ బాగానే ఉంది. ఈ సమయంలో ఇలా జరగడం ఏంటి? అక్షయ్కి మళ్ళీ ఏమైనా జరగబోతుందా? అక్షయ్ ముందు ఇలా మాట్లాడతావేంటి? తను భయపడుతుంది కదా. మంచైనా చెడైనా మనం మాట్లాడుకోకపోతే ఎలా నాన్నా? అమ్మా, అమ్మ అనవసరంగా కంగారు పడుతుంది. నువ్వేం భయపడకమ్మా. అవని, అన్నిసార్లు ఇలాంటి సంఘటనలను గండాలుగా మారతాయని నువ్వు పరిగణలోకి తీసుకోకూడదు. సమ్ టైమ్స్ జనరల్గా కూడా ఇలా జరుగుతుంటాయి. ప్రతిదీ భూతద్దంలో పెట్టి వెతికినట్టు వెతకద్దామని. అర్థమైందా? అక్షయ్కి ఏమీ కాదు, ఎలాంటి సమస్య రాదు. ఇంక నువ్వు ఈ విషయాల గురించి ఆలోచించుకో. పద పడుకుందాం. ఈ ఫ్రేమ్కి అద్దం వేయించి రేపు తీసుకొస్తాను. అందాక బయట పెడతాను. ఇటు ఎందుకు ఇలా జరిగింది? అపశకునమని నాకెందుకు అనిపిస్తుంది? అమ్మా, తాళపత్రాలలో యమలోక దర్శనం గురించి రాసున్న విషయం నాన్నకు తెలియకపోయినా మనకు తెలుసు కదా. నా ఫోటో కింద పడిందంటే నాకేమైనా జరుగుతుందనా? అలా జరగనివ్వనమ్మా. నీకు ఎలాంటి గండం దరి చేరకుండా నేను చూసుకుంటాను. ఇంకా ఇద్దరు అదే మూడ్లో ఉన్నారా? ఆ విషయం గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా. ఇంకొదిలేండి. పదండి పడుకుందాం. పదవని, పదమ్మ. అవని, రేపు ఆఫీస్కి సంబంధించి ముఖ్యమైన పని ఉంది. నేను ముందే తొందరగా వెళ్ళిపోతాను. నువ్వు రెగ్యులర్ ఆఫీస్ టైంకి వచ్చేసి, సరేనా? సరే సరే, ఇంక పడుకోండి. పడుకో.